గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పి గంట కూడా కాలేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ పడింది. దుబాయ్ పై ఇరాన్ మరోసారి అటాక్ చేసింది. ఈసారి నేరుగా ఎయిర్పోర్ట్ కే గురిపెట్టింది. ఇరాన్ ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ తో దాడి చేసింది. భారీ శబ్దం రాగానే అటు ప్రయాణికులు ఇటు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పొరుగు దేశాల జోలికి వెళ్లమని ప్రకటించిన కొన్ని నిమిషాలకే జరిగినటువంటి ఈ దాడిపై ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా, దాడి చేయమని చెప్పి మరీ దెబ్బ కొట్టిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు గల్ఫ్ దేశాల్లో రీసౌండ్ చేస్తున్నాయి. Did it hit the aircraft? No, it hit next to us here actually. Je pense, yeah. It's coming to the airport again. Yeah, yeah, Allah, straight to the airport. Oh my God. Ya Rab, straight to the aircraft. Straight. Allah. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పి గంట కూడా కాలేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై మిసైల్ తో పడిపోయింది ఇరాన్. దుబాయ్ పై ఇరాన్ మరోసారి అటాక్ చేసింది. ఈసారి నేరుగా ఎయిర్పోర్ట్ కే గురిపెట్టింది. ఎయిర్పోర్ట్ పై మిసైల్స్ తో దాడి చేసింది. భారీ శబ్దం రాగానే అటు ప్రయాణికులు ఇటు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. పొరుగు దేశాల జోలికి వెళ్లమని ప్రకటించిన కొన్ని నిమిషాలకే జరిగిన దాడిపై ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా, దాడి చేయమని చెప్పి మరీ దెబ్బ కొట్టిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో రీసౌండ్ చేస్తున్నాయి. No, it hit next to us here actually. Je pense, yeah. It's coming to the airport again. Yeah, yeah, Allah, straight to the airport. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తల వేళ ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు క్షమాపణలు కూడా కోరారు. ఆయా దేశాలపై దాడులు చేసే ఉద్దేశం ఇరాన్కు లేనేలేదన్నారు. ఇరుగు పొరుగు దేశాలు తమపై దాడి చేయకుంటే ఇరాన్ దాడి చేయదన్నారు. తమ జోలికి రాకుంటే మీ జోలికి రామంటూ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ అమెరికాకు లొంగే ప్రసక్తే లేదన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్. తాత్కాలిక నాయకత్వమైన కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అన్నారు. ఇరాన్ లొంగిపోవాలని కలలు కనేవారు ఖచ్చితంగా విఫలమవుతారని హెచ్చరించారు మసౌద్ పెజెష్కియన్ ప్రసంగంలో శాంతి హస్తాన్ని చూపారు. ఇరాన్ శాంతిని ప్రేమించే దేశమని, ప్రాంతీయ స్థిరత్వం కోసమే సైనిక చర్యను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారంపై దృఢమైన వైఖరిని తీసుకున్నట్టుగా వివరించారు. ఇదిలా ఉండగా పెజెష్కియాన్ ఈ ప్రకటన చేసే ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్త వాతావరణం తగ్గించేందుకు రష్యా మద్దతిస్తుందని అటు పుతిన్ హామీ ఇచ్చారు. ఏదైనా సమస్యను బలవంతంగా కాకుండా చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడితోనే ఇరాన్ వైఖరి మారినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ భయాలు తారస్థాయికి చేరగానే ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడం ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో భాగంగా ఇరాక్ ను టార్గెట్ చేసింది ఇరాన్. బాగ్దాద్ లో బాంబుల వర్షాన్ని కురిపించింది. నార్త్ బాగ్దాద్ లోని తాజీ మిలిటరీ బేస్ లక్ష్యంగా రాకెట్ డ్రోన్స్ తో దాడులకు పాల్పడింది. 2 కత్యూషా రాకెట్లతో అటాక్ చేసింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పలుచోట్ల భారీ పేలుళ్లకు పాల్పడింది. జనావాసాలతో పాటు అమెరికా దౌత్య కార్యాలయం, సైనిక స్థావరాలపై రాకెట్స్ తో దాడి చేసింది. డ్రోన్ దాడి తర్వాత ఇరాక్లోని బాస్రాలోని హలిబర్టన్, కేబిఆర్ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఇరాక్ రాజధాని బాస్రాపై దాడులు జరగడంతో బాగ్దాద్ సైనిక విమానాశ్రయంలో డ్రోన్ కోల్పోయింది. సైనిక విమానాశ్రయంలో ఒక డ్రోన్ కోల్పోవడంతో మంటలు అంటుకున్నాయి. బాగ్దాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం ఇటీవల రోజుల్లో పదే దాడులు జరగడం కలకలం రేపుతోంది. مثل ما تشوفون صارت قهوة علي. طائرات عندنا هسه
దాంతో కొనసాగుతున్న యుద్ధం వేళ అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ దాడుల్లో యుఎస్ థర్డ్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. జోర్డాన్ మువాఫాక్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో యుఎస్ థర్డ్ క్షిపణి వ్యవస్థ ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దాదాపు $300 మిలియన్ రాడార్ సిస్టమ్ని నిర్వీర్యం చేసినట్లయింది ఇరాన్ దాడిలో యుఎస్ థర్డ్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనట్టు అమెరికాకు సంబంధించిన అధికారి కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి శాటిలైట్ చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి.